దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యమును చూద్దాం. ఈ యొక్క జనవరి నెల కొత్త సంవత్సరం కనుక మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అయితే ఈ వాక్యంను ఈరోజు మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 29:11 రాయబడి ఉంది. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును అని రాయబడి ఉంది. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. ఇక్కడ రాయబడి ఉంది, ఫస్ట్ రాయబడి ఉంది యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. మన అందరికీ ఏం కావాలండి? ఇప్పుడు బలము కావాలి, శరీర బలము. ఒకవేళ శరీరంలో మనకు బలము లేకపోతే ఏమైపోతుంది? మనకు ఏం చేయడానికి బలం ఉండదు. బలము నేను అంటున్నాం కదా, మనం ప్రార్థన చేయాలంటే బలం కావాలి, పని చేయాలంటే బలం కావాలి, వంట చేయాలంటే బలం కావాలి, నడవాలంటే బలం కావాలి. అన్నిటికీ మనకేం కావాలి? శరీరంలో బలం కావాలి. ఈ శరీరంలో బలం లేకపోతే ఏమైపోతుంది? ఏమీ చేయలేం కదా, నడవలేం. నాకు తెలుసు, నాకు చాలా ఆపరేషన్స్ అయినాయి బాడీలో. ఈ ఆపరేషన్స్ అయిన తర్వాత అసలు నాకు ఆపరేషన్ టైంలో అంతా కూడా చాలా రోజులు నేను డయాబెటిక్తోనూ ఇంకా బీపీ హైపర్ టెన్షన్తోనూ కష్టపడ్డాను. సో ఆ రీతిగా నాకు సాధారణంగా స్త్రీలు డెలివరీ అయ్యి 3వ రోజు నడిపిస్తారు కదా, అలా. అప్పుడు ఒక సిస్టర్ ఏం చేసిందంటే వచ్చి, నీకు ఆపరేషన్ 5 రోజులు అయింది, ఏంటి ఇంకా మంచంలో ఉన్నా, లేచి నడు అని చెప్పింది. ఒకలా కోపంగా చెప్పింది. నేను కూడా ఆమె చెప్తుంది కదా అని చెప్పి మంచంలో కాలు పెట్టి ఒక అడుగు పెట్టాను, అంతే కింద పడిపోయాను. పడిపోతే కరెక్ట్గా ఆ టైం చూసి డాక్టర్ వచ్చారు. ఆమె చూసి ఆ నర్స్ను అందరినీ ఎంత తిట్టిందంటే, ఆమె అన్నది ఈమె ప్రెషియస్ పేషెంట్, ఈమె అందరు నార్మల్, అందరికీ అవుతున్న డెలివరీ లాగా ఈమెకు అవ్వలేదు కదా, మీ అందరికీ తెలుసు, ఎందుకు ఆమె నడిపించారు, ఎవరు చెప్పారు ఆమెను నడిపియమని చెప్పి చాలా కోపపడి మరల నన్ను మోసుకెళ్ళి బెడ్లో వేశారు. అప్పటి వరకు 1-2 కుట్లు కూడా లూజ్ అయింది. అలా మళ్ళీ ప్లాస్టర్ వేసి ఏమేమో చేసి నాకు ఎప్పుడంటే 11వ రోజు కుట్టు విప్పారండి. 11th డే కుట్టు విప్పారు. ఎందుకంటే చాలా సెన్సిటివ్గా అయిపోయి శరీరంలో బ్లడ్ లేకుండా పోయి ఇంకా బాగా అనిమిక్ అయిపోయి ఇంకేం చెప్పాలి, హై షుగర్ అయిపోయి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి చాలా కష్టపడ్డాను. అంటే నేనేమంటున్నానంటే ఒక్కొక్కరు బాడీలో ఏం కావాలంటే బలం కావాలి. అందుకే రాయబడి ఉంది, ప్రజలకు బలమును అనుగ్రహించును. అంటే ఈరోజు ఒకవేళ ఆలోచిస్తే, నా గురించి ఆలోచిస్తేనే ఇంత బలహీనం మధ్య కూడా చూడండి, దేవుడు ఇంకా నన్ను బలపరిచి, ఎప్పుడు 92లో నేను రక్షించబడ్డాను, 91-92లో రక్షించబడ్డానండి. రక్షించబడిన తర్వాత వెంటనే సేవకు రాలేదు. శాంసన్ పుట్టిన తర్వాత 97 నుండి ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తున్నాను. అప్పుడు నేను అనుకునేది ఒక 10 years చేస్తానేమో అనుకున్నాను. 10 years అయిపోయింది, 20 years అయిపోయింది, ఇప్పుడు దాదాపు ఇంకా 30 years కూడా దగ్గర పడుతుంది. అంటే ఏమంటున్నానంటే, మనకు బలం ఇచ్చేది దేవుడే, నాకు బలం ఇచ్చేది దేవుడే. నేను ఈ సేవను ఇంకా చేస్తున్నానంటే, ప్రపంచం అంతా వెళ్ళి సేవ చేసి ఉన్నాను. ఇన్ని దేశాలు తిరిగి, 53 దేశాల్లో తిరిగి దేవుని సువార్తను ప్రకటించి ఉన్నానంటే అది నిజంగా దేవుని కృపనే అండి. అద్భుతంగా కొన్నిసార్లు ఒంటరిగా వెళ్తాను, ఒంటరిగా ప్రయాణం చేస్తాను, చాలా దూర ప్రయాణం చేస్తాను. ఫ్లైట్లోనే 18 గంటలు, 20 గంటలు, 24 గంటలు ప్రయాణం చేసి ఉన్నాను, 36 గంటలు ప్రయాణం చేసి ఉన్నాను. ఆ రీతిగా ప్రయాణం చేస్తూ, చాలా దూర ప్రయాణం చేస్తూ దేవుని సువార్తను ప్రకటించి ఉన్నాను. అందుకే రాయబడి ఉంది, దేవుడు మనకేం అనుగ్రహించాలి? మొట్టమొదటిగా శరీరంలో బలమును అనుగ్రహించాలి. ఇంకా రాయబడి ఉంది, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేయాలి. శరీరానికి కావాల్సింది బలము, కానీ మనకు లోపల కావాల్సింది ఏమి తెలుసా? సమాధానము. మనకు సమాధానం లేకపోతే శరీరంలో ఎంత బలమున్నా అది ప్రయోజనము
లేనిది. అయితే మనం ఏం అడగాలి, మన జీవితంలో సమాధానం కావాలంటే, అంటే సమాధానమును మేము ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తప్పకుండా ఏం చేయాలి, అనుగ్రహించాలి. ఇంకా రాయబడి ఉంది, వారిని ఆశీర్వదించును. అంటే 3 కార్యం. మొదటిది మనకు బలము, రెండవది సమాధానము, మన జీవితంలో సమాధానం, కుటుంబంలో సమాధానం, పిల్లలకు సమాధానం, మన చుట్టూ ఉన్న వాళ్ళకు సమాధానం, మన వ్యాపారంలో సమాధానం, మనం ఏం చేస్తున్నామో, ఏం కలిగి ఉన్నామో అన్నిట్లో మనకు సమాధానము కావాలి. ఆ రీతిగానే దేవుడు మీ కుటుంబాల్లో కూడా మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ఇంకా రాయబడి ఉంది, అలా కలుగు చేసి వారిని ఆశీర్వదించును అని రాయబడి ఉంది. ఆశీర్వాదం ఎక్కడి నుండి రావాలండి? మన మనుషుల ఆశీర్వాదం కాదండి. దేవుని ఆశీర్వాదం మీతో ఉంటే, నాతో ఉంటే మన ఆశీర్వాదకరంగా తప్పకుండా ఉందుము. ఆ రీతిగానే దేవుడు కూడా ఈ సంవత్సరంలో, అంటే ఈ 2025లో తప్పకుండా ఆశీర్వదించి, నేను లాస్ట్ డేలో, అంటే ఈ 30వ తారీఖు నేను రికార్డింగ్ చేస్తున్నాను. నేనేమంటున్నాను, రేపటి దినంలో ఈ సంవత్సరం అయిపోయింది అంటే రానై ఉన్న 2025లో అంతా కూడా దేవుడు మీకు ఏమి ఇవ్వాలి, మీకు మిమ్మల్ని ఆశీర్వదించి, మీకు సమాధానం ఇచ్చి, మిమ్మల్ని అందరినీ కూడా ఏం చేయాలి, మీకు సమాధానంతో ఆయన ఆశీర్వదించాలి, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలి అని రాయబడి ఉంది. వారిని ఆశీర్వదించును అనే ప్రకారము మీరందరూ ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నాను, మనసారా కోరుకుంటున్నాను. ఆ రీతిగా మీరు ఎవ్వరు కష్టము లేకుండా, నష్టము లేకుండా, ఆపద లేకుండా, మీకు శ్రమ లేకుండా మీరు జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఆ రీతిగానే మీకు ఉండును గాక. మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ ప్రజలకు ప్రభువా, మీ బిడ్డలకు ప్రభువా, వారికి కావలసిన బలముతో వారిని నింపమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అదే రీతిగా ప్రభువా, నీ ప్రజలకు సమాధానమును దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. సమాధాన కర్తయ్యగు దేవుడు, సమాధాన కర్తయ్యగు ప్రభు యేసుక్రీస్తు సమాధాన కర్త, వారికి సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేయడం మాత్రమే కాకుండా ప్రభువా, ఈ వాక్యంలో రాయబడిన రీతిగా మీరు వారిని ఆశీర్వదించమని నేను కోరుకుంటున్నాను తండ్రి. అన్ని విధాలమైన ఆశీర్వాదముతో తండ్రి, ఆకాశంలో ఉన్న ఆశీర్వాదం, భూమి మీద ఉన్న ఆశీర్వాదం, భూమి కింద ఉన్న వాటి మీద ఆశీర్వాదం, అన్నిట్లో ప్రభువా ఆశీర్వాదమే ఆశీర్వాదముగా ఉండినట్లు మీరు కృప చూపించండి. ఏ నష్టము, ఏ కష్టము రాకుండా ప్రభువా వారి చుట్టూ కంచె వేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికి మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.